సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కుటుంబంలో సంతోషము, అనుకోని సమస్యలు ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. కీలకమైన సమస్య ఈరోజు పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థిక స్థిరత్వము కలగడంతో పాటు భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ఇది ఒక అవకాశము. ఓవర్గా ఎక్సైట్ అయితే ఈరోజు ఏ అంశంలోనూ అవ్వకండి మీరున్న ప్రాంతాల్లో. అయితే వాణిజ్యంలో చూసినట్టయితే, వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాలలో చూసినట్టయితే కనుక ఈరోజు మంచి అభివృద్ధి కనబడుతోంది. పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కీలకమైన స్థానాలు తీసుకునేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఏదైనా ప్రయత్నాలు ఉంటే చేసుకోవచ్చు. మీకు ఈరోజు అదృష్టము 92% కనబడుతోంది. దురదృష్టం మాత్రం చాలా తక్కువ, 8% కనబడుతోంది. కాబట్టి ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ పని చేయాలన్నా తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా, కార్యం మీద వెళ్ళాలన్నా మీరు ఈ రంగు వస్త్రాన్ని ధరించి సాధ్యమైనంత వరకు వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఇంట్లో తెల్లని పువ్వులతో పూజ చేసుకుని నూనె దీపం పెట్టుకున్నట్టయితే కనుక అడగచ్చు, దీపాలు నూనెతోనే పెడతారు కదా అని. కానీ నువ్వుల నూనె దీపంతో కనుక స్పెషల్గా పెట్టినట్టయితే కనుక ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది.